హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ రాఖీ అయితే మాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా షన్ను ఫస్ట్ రాఖీ ఇది. ఇంకా మా మమ్మీ వాళ్ళు కొత్తింట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ రాఖీ అయితే. కొన్ని ఫెస్టివల్స్ కోసం మనమైతే ఇయర్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాం, ఇంకెప్పుడు వస్తుంది అని. వాటిలో నాకైతే ఈ రాఖీ చాలా ఫేవరెట్. 2 days ముందు నుంచే తెగ ఆలోచిస్తూ ఉంటాం, ఈసారి ఎలాంటి రాఖీ కట్టాలి, ఎట్లా రెడీ అవ్వాలి అని చెప్పేసి. ఇక్కడ నేనైతే మా అన్నయ్యకి రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తున్నాను. తర్వాత హారతి ఇచ్చాను. మా అన్నయ్య జోకులు చేస్తాడు, నీకు కూడా సగం పెడతా పట్టు తిను అని. నార్మల్ టైంలో అయితే నేను మా అన్నయ్య ఫుల్ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం. కానీ నన్ను ఎవరైనా ఏమైనా అంటే మా అన్నయ్య అస్సలు ఊరుకోడు. మా అన్నయ్యని ఎవరైనా ఏమన్నా అంటే నేను కూడా అస్సలు ఊరుకోను. మేము ఎన్నైనా అనుకోవచ్చు, కానీ మమ్మల్ని ఎవరైనా ఒక్క మాట అన్నా కానీ అస్సలే ఊరుకోము. అదే బ్లడ్ రిలేషన్లో ఉండే మ్యాజిక్కే అది. ఇట్లా రాఖీ కట్టిన తర్వాత మా అన్నయ్య అయితే నా ఆశీర్వాదం తీసుకుంటున్నాడు, కాళ్ళు మొక్కుతున్నాడు. కొందరేమో చెల్లెళ్ళే అన్నయ్యలు కాళ్ళు మొక్కుతారు, మా సైడ్ మాత్రం అన్నయ్య చెల్లెళ్ళ కాళ్ళు మొక్కుతారు, పెద్దయినా చిన్నయినా కానీ. ఇక్కడ మా అన్నయ్య నాకు మా ఆయనకి బట్టలు పెడుతున్నాడు, రాఖీ గిఫ్ట్గా బట్టలు పెడుతున్నాడు. వాడంత సాంప్రదాయంగా చీర పట్టుకొని అట్లా నడుచుకుంటూ వస్తుంటే నాకైతే నవ్వు ఆగట్లేదు. నేను వాడి మీద జోకులు వేస్తున్నాను. బట్టలు పెట్టిన తర్వాత మళ్ళీ మా ఆశీర్వాదం తీసుకుంటున్నాడు మా అన్నయ్య. మా బావ కాలు మొక్కుతుంటే మా బావ వద్దులే అన్నాడు. నేనైతే దొరికిందే ఛాన్స్ అని మళ్ళీ కాలు మొక్కుతుంటే మళ్ళీ మొక్కిపించుకుంటాను. మొత్తం కాళ్ళ మీద తలకే పెట్టి మొక్కమని అడుగుతున్నాను. ఇలాంటి సన్నివేశాలు రేర్గా జరుగుతాయి, దొరికినప్పుడే మనం ఉపయోగించుకోవాలి. అందుకే మా అన్నయ్య కాలు మొక్కుతుంటే వద్దని చెప్పకుండా మళ్ళీ మొక్కిపించుకుంటున్నాను. తర్వాత మా షన్ను కాలు మొక్కలేదని చెప్పి వాడిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడి కాళ్ళు కూడా మొక్కుతున్నాడు మా అన్నయ్య ఇక్కడ. తర్వాత మా అన్నయ్యకి మా మేనత్త రాఖీ కట్టడానికి వచ్చింది. అంటే మా ఆయన వాళ్ళ మమ్మీ. మా డాడీ లేరు కాబట్టి మా డాడీ ప్లేస్లో మా అన్నయ్య కడుతుంది రాఖీ. మా ఆయన కూడా రాఖీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, అంటే మా పుట్టింట్లో. ఇది నాకు పుట్టిల్లు అయితే మా ఆయనకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. రాఖీ ఏమో కానీ మా షన్ను బాబు అయితే సెలబ్రిటీ అయిపోయాడు, అందరు వచ్చి ఎత్తుకుంటున్నాడు. మా షన్నుని సెలబ్రిటీ చేసేసారు అందరు కలిసి. నాకు సొంత ఆడపడుచులు ఎవరు లేరు, అంటే మా ఆయనకి సొంత అక్క చెల్లె ఎవరు లేరు. వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతుళ్ళు, బాబాయ్ కూతుళ్ళు ఆయనకి రాఖీ కట్టడానికి వచ్చారు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే రాఖీ కట్టారు ఆయన కూడా. ఒక సైడ్ మా పెద్ద అత్తయ్య మా అన్నయ్యకి రాఖీ కడుతుంది, ఇంకో సైడ్ మా షన్నుకి వాళ్ళ అత్తయ్య రాఖీ కడుతుంది. మా షన్నుకి ఫస్ట్ రాఖీ వాళ్ళ నానమ్మ అయితే కట్టింది. ఇక్కడ మా ఆయనకి వాళ్ళ బాబాయ్ కూతురు అయితే రాఖీ కట్టడానికి వచ్చింది. ఒక్కొక్కరు వస్తున్నారు రాఖీ కట్టడానికి. మా షన్ను బాబుకి వాళ్ళ అక్క రాఖీ కడుతుంది. ఇక్కడ మంచిగా బుద్ధిమంతులాగా కూర్చొని రాఖీ కట్టించుకుంటున్నాడు మా షన్ను. ఎంత గుడ్ బాయ్ చూడండి వాడు. రాఖీ కట్టడం అంతా అయిపోయిన తర్వాత ఇట్లా అందరం కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ అన్నం అయితే తిన్నాం అందరం కలిసి ఒకే చోట. ఇట్లా ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అసలు.
రాఖీ సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా నేను మా అన్నయ్య అయితే కొన్ని రీల్స్ తీసుకున్నాము. రీల్స్ మ్యాండేటరీ కదా ఏ ఫెస్టివల్ అయినా కానీ. 2 డేస్ ముందు నుంచే మా అన్నయ్య నాకు రీల్స్ ఫార్వర్డ్ చేస్తూ ఉండే, ఈ రీల్ చేద్దాం ఈ రీల్ చేద్దాం అని చెప్పి. మేమైతే మా రాఖీని ఈసారి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.